సంవత్సరాల పూర్వం మరకత మహాలక్ష్మిగా యావత్ ప్రపంచం మీద ఎక్కడా లేనటువంటి మరకత రాయితో ఆ యొక్క లక్ష్మీ అమ్మవారిని రూపొందించి పాంచాన్నిక దీక్షతో దివ్య వైఖానస ఆగమరీతిగా ఆ అమ్మవారిని ప్రతిష్ఠ చేసుకుని ప్రతి సంవత్సరము కూడా వార్షికముగా త్రయాన్నిక దీక్షతో అమ్మవారి యొక్క బ్రహ్మోత్సవాలు మనందరం కూడా జరుపుకుంటూ ఉన్నాం. ఈ అమ్మవారిని ఎవరైతే దర్శించారో వారికి సర్వ దరిద్ర బాధలు కూడా తొలగి ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది. అందువల్లే వక్రాబ్జే భాగ్యలక్ష్మి కనదల కమలే సర్వదా ధాన్యలక్ష్మి దోర్దండే శౌర్యలక్ష్మి హృదయ సరసిజతే భూత కారుణ్యలక్ష్మి ఖడ్గాగ్రే వీర్యలక్ష్మి నిఖిల గుణగణ అష్టాంబరే ధైర్యలక్ష్మి సర్వాంగే సౌమ్యలక్ష్మి జగత విజయతే సంతతం రాజ్యలక్ష్మి. ఇక్కడ అమ్మవారు 8 లక్ష్ముల కనుక కూడుకుంటే ఎంత శక్తి అయితే ఉందో అంత శక్తిని కూడా మరకత రాయి మనకి ప్రసాదిస్తుంది. అటువంటి మరకత రాయితో అమ్మవారిని రూపొందించుకొని ఈ బ్రహ్మోత్సవాలలో రోజుకొక అలంకారముతో ఆ తల్లిని దేదీప్యమానంగా మనందరం కూడా దర్శించుకుంటూ ఉన్నాం. ప్రతి ఒక్కరూ కూడా ఈ అమ్మవారిని దర్శించి అమ్మవారి యొక్క తీర్థ ప్రసాదములు స్వీకరించి ఇంకొక 10 నిమిషాల్లో జరిగేటువంటి లక్ష్మీనారాయణుల కళ్యాణాన్ని ఎవరైతే తిలకిస్తారో ఈ రోజున వైశాఖ శుద్ధ పంచమి విశేషమైనటువంటి పర్వదినం. అంతేకాదు ఆదిశంకరాచార్యుల వారు ఉద్భవించినటువంటి పుణ్యదినం ఈ రోజున. అంతేకాదు పరమేశ్వరుడి యొక్క జన్మ నక్షత్రం ఆరుద్ర. అటువంటి ఆరుద్ర నక్షత్రం ఆదివారం వైశాఖ శుద్ధ పంచమి అటువంటి పర్వదినములో ఎవరైతే అమ్మవారిని దర్శించి అమ్మవారి యొక్క కళ్యాణాన్ని తిలకిస్తారో వారికి సమస్తమైనటువంటి దరిద్ర బాధలు కూడా తొలగి ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది అని శాస్త్రం. అందుచేత ప్రతి ఒక్కరూ కూడా ఈ అమ్మవారిని దర్శించి ఇవ్వాలే కాదు, ఎప్పుడైతే ప్రతి శుక్రవారం కూడా అమ్మవారిని దర్శిస్తారో వారికి సకల ఐశ్వర్య ప్రాప్తి, వివాహం కానటువంటి వారికి వివాహము, సంతానము లేనటువంటి వారికి సంతానము, సౌభాగ్యాన్ని కూడా ప్రసాదిస్తుంది తల్లి. అటువంటి తల్లిని ఈ తొగర్రాయి గ్రామంలో ఆ అమ్మవారు స్వయంగా ఉద్భవించినటువంటి ఆ లక్ష్మిని ప్రతిష్ఠ చేసుకుని ఈ బ్రహ్మోత్సవాలని అంగరంగ వైభవోపేతంగా మనందరం కూడా గ్రామ పురోహితులు, దేవస్థాన అర్చకులు, దేవస్థాన నిర్వాహకులు అందరూ కూడా కమిటీ వారు, చైర్మన్ అందరూ కూడా సహాయ సహకారములతో ఆనంద ఉత్సాహములతో ఈ అమ్మవారి యొక్క బ్రహ్మోత్సవాలను మనందరం కూడా జరుపుకుంటూ ఉన్నాం. వీరందరికీ కూడా ఆ తల్లి సకల ఐశ్వర్యాలను ప్రసాదించాలని, ఆ తల్లిని దర్శించినటువంటి వారికి కూడా సకల ఐశ్వర్యాలను ప్రసాదించాలని ఆ తల్లిని వేడుకుంటూ ఉన్నాం. హరి ఓం తత్సత్. అమ్మా పార్టీ వాళ్ళందరూ ఈ పక్కన రావాలా? ఆడపిల్ల వాళ్ళు మిమ్మల్ని అడుగుతున్నా, అసలు ఏమిటి మీరు ఈ యొక్క ఎండాకాలంలో, ఈ యొక్క వసంత ఋతువులో, ఈ కొద్దిగా కార్తెలో ఈ విధంగా ఎండలో